హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నమ శంకరాయ చ. శ్రీ శంకర స్వరూప శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి సద్గురు చరణారవిందాభ్యాం నమ. బ్రహ్మసూత్ర పంచాధికరణాలు ఇది ప్రారంభం చేయాలని ఒక సంకల్పం చేసి గురువులతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గురు ప్రార్థన చేస్తూ ఉన్నాను. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వందే తం సచ్చిదానందం యతివర్యం మహామతిం వేదవేదాంతసారగ్నం సద్గురుం ప్రణతోస్మ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. హరి ఓం. బ్రహ్మసూత్రాలు అనే మాట భగవద్గీతలో వచ్చింది. దీనికి శంకరాచార్యులు శారీరక మీమాంసా భాష్యం అని చెప్పినారు. శారీరి అంటే ఈ యొక్క శరీరములో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు, వీని యొక్క విచారాన్ని చింతన చేయడం, దానికి శారీరక మీమాంస అంటే చర్చ. కానీ బ్రహ్మసూత్రాలు అనేటువంటి మాట అందరిలో ప్రచారంలో ఉంది. ఇది ముఖ్యంగా భగవద్గీతలో వచ్చింది. ఋషిభిర్బహుదా గీతం ఛందోవిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతుమధ్య వినిశ్చితై అని నానా ఛందస్సుల్లో, అంటే రుక్కుల్లో, మంత్రమరణాల్లో మహర్షులు పాడి పొగిడినారు ఈ పరబ్రహ్మతత్వాన్ని. బ్రహ్మసూత్రాల్లో హేతుబద్ధంగా, అంటే న్యాయ నిర్ణయ పూర్వకంగా శ్రౌత తర్కాన్ని అనుసరించి నిర్ధారింపబడింది అని చెప్పినాడు. ఇక్కడ ఆచార్యుల భాష్యమే చదువుతారు. అది మహాపుణ్యము. దీన్ని చదివేది పుణ్యము, వినేది పుణ్యము. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకు రాసిండేటువంటి వ్యాఖ్యానం, భాష్యము మనకి చాలా గౌరవనీయము, చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఇది చదివేంతటి మహాభాగ్యాన్ని గురువులు మాకు అందించారు అనేటువంటిదే గురువులకు మేము కృతజ్ఞత చెప్పుకోవాలి. హరి ఓం. వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాచిఖ్యాతితస్య ఇదం ఆదిమం సూత్రం. మేము వ్యాఖ్యానం చేయాలా అని ఉండే దాంట్లో వేదాంత మీమాంసా శాస్త్రానికి ఇది మొదటో సూత్రము అని. అంటే అధికరణము అంటే వేదాన్ని విచారం చేసి నిర్ణయిస్తారో ఆ గ్రంథ భాగము అని అర్థం. మీమాంసా శాస్త్రం అంటే మొదటో సూత్రము ఓం అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది మొదటో సూత్రం. అంటే దీనికి అర్థాన్ని మొదట గురువులు చెప్తారు, తర్వాత భాష్యం చదువుదాం. ఆ తర్వాత అంటే సాధన చతుష్టయ సంపత్తిని పొందిన తర్వాత, అథ అనే శబ్దానికి అతః బ్రహ్మజ్ఞానం నుంచినే పరమ పురుషార్థం దొరుకుతుంది గనుక ఆ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస చేయల్లా అనేటువంటిది ఇక్కడ అర్థం. ఇప్పుడు అత శబ్దానికి ఏమర్థము అంటే భాష్యం రాస్తూ ఉన్నారు. తత్ర అత శబ్ద ఆనంతర్యార్థ పరిగృహ్యతే న అధికారార్థః. బ్రహ్మజిజ్ఞాసాయాః అనధికార్యత్వాత్ మంగళస్య చ వాక్యార్థే సమన్వయాభావాత్ అర్థాంతర ప్రయుక్త ఏవ హి అతశబ్దః శ్రుత్యా మంగళ ప్రయోజనో భవతి. పూర్వ ప్రకృతాపేక్షయాశ్చ ఫలతః ఆనంతర్యా వ్యతిరేకాత్ సతి చ ఆనంతర్యార్థత్వే యథా ధర్మజిజ్ఞాసా పూర్వవృత్తం వేదాధ్యయనం నియమేన అపేక్షతే ఏవం బ్రహ్మజిజ్ఞాసాపి యత్ పూర్వవృత్తం నియమేన అపేక్షతే తద్వక్తవ్యం. స్వాధ్యాయానంతరంతో సమానం. చాలా ఒక్కొక్క పాయింట్ మనము బాగా గమనిస్తూ పోవాలి. ఎందుకంటే ఇది పురాణాలు కాదు, అలాగే ఆఖ్యానాలు కాదు. ఇది ఏమి అంటే విచారం, పూర్తిగా విచారము. అది ఫైనల్ జడ్జిమెంట్. ఇది న్యాయప్రస్థానము అనే పేరు బ్రహ్మసూత్రాలకి. కాబట్టి ఒక్కొక్క పదము తీసేదానికి కానీ మరలా చేర్చేదానికి కానీ కాదు, అంత ఫిట్టింగ్గా ఉంది ఇది.
ఇక్కడ అథ అనేటువంటి మాటను ఆ తర్వాత అనే అర్థంనే తీసుకోవాలి, కానీ ప్రారంభము అనే అర్థంలో తీసుకోరాదు. ఎందుకంటే బ్రహ్మ జిజ్ఞాస ఇక్కడ ఆరంభించేటువంటిది కాదు ఇది. అంటే బ్రహ్మ జిజ్ఞాసని ఆరంభించి దాని విషయంగా ఏమన్నా చెప్పుకోవాలంటే ఈ శాస్త్రం మొదటి పెట్టినలేదు. బ్రహ్మను గురించి చెప్పేదానికి పోతూ ఉంది అని అర్థమవుతా ఉందా? మంగళార్థము కొన్ని అథ అని షురూ చేస్తారు. అథ ఇప్పుడు భగవద్గీత చదివే వాళ్ళంతా ఏం చేస్తారు? అథ త్రయోదశోధ్యాయ అథ అని వాడతారు, అంటే మంగళార్థము అని. అంటే ఇక్కడ వాక్యం సమన్వయం అయ్యలేదు. మంగళము అనే సూచకము ఇక్కడ ప్రయోజనానికి రాదు. అథ అనే దానికి అనంతరము ఏదో ఒకటి నీకు పూర్వసిద్ధత ఉండాల, ఫిట్టింగ్ ఉండాల. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, యోగ్యత, ఆ యోగ్యతా పత్రం ఉండాల, ఉంటే దీనికి రావాలంతే అని. ఏమీ లేకుండా అట్లనే ప్రారంభం చేసేకే అంటే అది కుదరదు అని ఇక్కడ ప్రారంభించే కయ్యలేదు, అంటే ఎత్తుకుంటా ప్రారంభించే కయ్యలేదు. ఇంకేమి దానికి తగవైనటువంటి యోగ్యతనేమో చెప్తూ ఉంది ఇక్కడ, అది కావాలా అని. ఇంకా వేరే ప్రయోజనానికి అతశబ్దం వచ్చింది, అది వినేదాని నుంచి మంగళ ప్రయోజనం అవుతూ ఉంది అంటే అది పెట్టుకోవచ్చు మీరు, తప్పేమీ లేదు. ఆనంతర్యము అనేది ముఖ్యం. ఇప్పుడు అనుమానం వస్తుంది ఏమిటంటే అనంతరము అనేదానికి ధర్మ జిజ్ఞాస అనేటువంటిది ఒకటి ఉంది కదా. ధర్మ జిజ్ఞాసకి ఏం కావాలా? వేదాధ్యయనం అయితేనే ధర్మ జిజ్ఞాస అయ్యేది. అలాగే బ్రహ్మ జిజ్ఞాసకి ముఖ్యంగా కావాల్సినటువంటిది ఏదో ఉంది, దాన్ని చెప్పేటువంటిది ఇక్కడ అగత్యము. అధ్యయనం అనేటువంటిది కావాలా అనేది బ్రహ్మ జిజ్ఞాసకు ధర్మ జిజ్ఞాసకు సమానమే. దాన్ని అధ్యయనం అయితేనే, అధ్యయనం కాకుండా అది కుదరదు. గురువుల దగ్గర వినాలి. ముందర భాష్య భాగము, నను ఇహ కర్మావబోధానంతర్యం విశేషః నా ధర్మ జిజ్ఞాసాయాః ప్రాగపి అధీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాసోపపత్తేః యథా చ హృదయాద్ వ్యవధానానాం ఆనంతర్య నియమః క్రమస్య వివక్షితత్వాత్ న తథా ఇహ క్రమో వివక్షితః శేషశేషిత్వే అధికృతాధికారే వా ప్రమాణాభావాత్. ఇక్కడ పూర్వపక్షం వస్తుంది, అనుమానం వస్తుంది. ఏమిటంటే బ్రహ్మ జిజ్ఞాసకి పోయి వేదాంతం చదువుతూ ఉండి అధ్యయనం చేస్తూ ఉండే వాళ్ళకి కొందరు అంటారు, మీరు ధర్మ జిజ్ఞాస చేస్తేనే, లేకుంటే మీకు ఫలం లేదు, నష్టమైపోతుంది, వేస్ట్ ఇది అంటారు. వాళ్ళకి ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు, కర్మ జిజ్ఞాస పొందినటువంటి తర్వాతనే బ్రహ్మ జిజ్ఞాస చేయాలా అని పెట్టుకోవచ్చు కదా, మొదట ధర్మ జిజ్ఞాస చేసుకోవాలి కదా అని అనుమానం వస్తుంది. అది ఈ పద్ధతికి ఎందరిలో మనసులో అది ఉంది. అంటే ఇక్కడ సిద్ధాంతం చెప్తూ ఉన్నారు, కూడదు. ఎందుకంటే వేదాంతాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు ధర్మ జిజ్ఞాసకు చేసే కింద మునుపు బ్రహ్మ జిజ్ఞాస చేయవచ్చును అని రాస్తూ ఉన్నారు. అది తెలుసుకోవాలా. లేదు మీరు కర్మాచరణ చేస్తేనే ఫలము, కర్మాచరణ చేయకుండా పోతే మీకు ఫలమే లేదు అంటారు. చాలా తప్పు. వేదాంతానికి అది అన్వయమే కాదు, అటువంటి వాళ్ళకి వేదాంతం అర్థమే అయ్యింది లేదు అని అర్థం. ఎందుకో ధర్మ జిజ్ఞాసాయాః ప్రాగపి అధీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాసోపపత్తేః. అర్థమైందా? స్పష్టంగా చెప్పేసి. ఎందుకంటే ఈ యజ్ఞాల్లో పెద్ద పెద్ద యజ్ఞాలు ఉంది కదా, సోమయాగము, ఇటువంటి దాంట్లో అంతా పశువుని వధ చేస్తూ ఉంటారు. దాని ఆచార్యులు ఇక్కడ రాస్తూ ఉన్నారు. చూడండి, పశువధ లేదు, అదంతా పిండితో చేస్తూ ఉండ్రి, అది ఇది అంటారు. అది కాదు, పశువునే ఇస్తూ ఉండ్రి. ఎందుకంటే యథాచ హృదయాద్ వ్యవధానానాం ఆనంతర్య నియమః క్రమస్య వివక్షితత్వాత్ అనే
ధర్మ జిజ్ఞాస విచారంగా చెప్పినారు ఆచార్యులు పూర్వమీమాంసాపరంగా. అంటే మీ హృదయమే మొదలైనటువంటి పశువు యొక్క అవయవాల్ని కత్తిరించే దాంట్లో ఒకటైతానే ఒకటి కత్తిరించల్లా అనేటువంటి క్రమాన్ని చెప్పే దాంట్లో దానికి తాత్పర్యం ఉందో, అనంతర్యం అంటే తర్వాత అని చెప్పుకొని పోతారు, ఇది అయిన తర్వాతనే ఇది అని. అలాగా బ్రహ్మ జిజ్ఞాసలో ఇది అయిన తర్వాతనే ఇది అని చెప్పేదానికి కూడదు. ఎందుకంటే అక్కడ కర్మానికి ఆ పశువదికి అంగి భావం ఉంది. ఒక దాంట్లో అధికృతుడైనటువంటి వాళ్ళే అధికారి అనేటువంటిది కానీ అంటే దానికి ప్రమాణం లేదు. ఎందుకంటే ధర్మ జిజ్ఞాస వేరే, బ్రహ్మ జిజ్ఞాస వేరే. ధర్మ బ్రహ్మ జిజ్ఞాసయోహో ఫల జిజ్ఞాస భేదాచ్చ. బ్రహ్మ జిజ్ఞాసకు ఫలం వేరే, ధర్మ జిజ్ఞాసకు ఫలం వేరే. మరి దాన్ని అనుష్ఠానం చేసి ఈ ఫలం వస్తుంది అంటే ఎలా కుదురుతుంది? కర్మానికి ఏం ఫలము? స్వర్గలోక ప్రాప్తి కొనా ఫలం అంతే. ఉపాసనకి ఏం ఫలము? బ్రహ్మలోక ప్రాప్తి అంతే ఫలము. బ్రహ్మ జిజ్ఞాసకి ఏం ఫలము? బ్రహ్మస్వరూపాన్ని పొందేటువంటిది ఫలము. మరి దీనికి దానికి సంబంధం ఏమి? అధ్యయనము అయిండల్లా అనేటువంటిది మాత్రం సమానమే, కానీ ఆ తర్వాతనే ఇది చేయాలా అనేటువంటిది లేదు. దాన్ని ఆచరణ చేసుకొని పోతే ఎన్ని కర్మాలు ఉన్నాయి, ఏది ఆచరణ చేయాలా, ఏది వదిలేయాలా, ఎన్ని జన్మాలు కావాలా, అది చక్కగా చేసినాడో లేదో అనేటువంటి అనుమానం వస్తుంది. ఎప్పుడు ఎవరు చేసినాడో అవన్నీ వస్తుంది. అభ్యుదయ ఫలం ధర్మజ్ఞానం. అభ్యుదయం అంటే ఏమి? స్వర్గం. స్వర్గ ఫలాన్ని ఇచ్చేటువంటిది ధర్మ జిజ్ఞాస్యము. అక్కడ తచ్చ అనుష్ఠానాపేక్షం, అది అనుష్ఠానం చేస్తే మాత్రమే లభ్యమయ్యేది. కర్మలో ఏ ప్రకారంగా అనుష్ఠానాలు చేయాలని చెప్పినారో అవి చేస్తే మాత్రమే. బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది అనుష్ఠానానికి విషయం కాదు. ఎందుకంటే మీరు ఏ దాన్ని పట్టుకొని అనుష్ఠానం చేసేకపోయినా అది అధ్యాసలో ఉండే పదార్థాలే. ఇక్కడ మొత్తం అధ్యాసలో ఉండే పదార్థాలంటే మీ మిథ్యాప్రత్యయాలు. మిథ్యాప్రత్యయాలు పెట్టుకొని ఏం మీరు సాధన చేసేది? వివేకం ఒక్కటే ఇక్కడ. వివేకం అంత తప్ప వేరే మీరు సాధన చేస్తాను, జపం చేస్తాను, ధ్యానం చేస్తాను, అది కుదరదు. ధ్యానం చేయల్లా. ధ్యానం అంటే జ్ఞానానికంటే వేరుగా ఉండేటువంటిది కాదు. జ్ఞానంతో ఏది నిశ్చయింపబడిందో దాంట్లోనే ఏకాగ్రత చేసేది ధ్యానమే, కానీ వేరే కాదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికే ధర్మ జిజ్ఞాసకు బ్రహ్మ జిజ్ఞాసకు తేడా చూపిస్తా ఉన్నారు. భవ్యస్య ధర్మో జిజ్ఞాస్య న జ్ఞానకాలే అస్తి. ఇంకా ఆచరణ చేసే సమయంలో ధర్మఫలం అక్కడ ఉండదు. ఆచరణ చేస్తూ ఉంటారు కదా ధర్మాన్ని, అప్పుడే దాని ఫలము ఉంటుందా? ముందు లేదు. ముందర అయ్యేటువంటి ఫలం నా జ్ఞానకాలే అస్తి. ఆ జ్ఞానకాలంలో ఉండదు. ఎందుకు? పురుష వ్యాపార తంత్రత్వాత్. నీ బుద్ధి కొద్దీ, నీ బుద్ధిని అనుసరించి, నీ బుద్ధి యొక్క హతోటిలో ఉండి, నీ బుద్ధి యొక్క పరిధిలో, నీ బుద్ధి యొక్క అధికారంతో చేసేటువంటిది ధర్మ జిజ్ఞాస. ఇహతూ ఇక్కడైతే బ్రహ్మ జిజ్ఞాసలో ఏమైతా ఉంది? భూతం బ్రహ్మ జిజ్ఞాస్యం. ఇప్పుడప్పుడే సిద్ధమైండే బ్రహ్మని జిజ్ఞాస చేసేదంతే. కర్మలో సిద్ధంగా లేదు స్వర్గఫలము. నీవు అనుష్ఠానం చక్కగా చేసి జన్మాంతరంలో లోకాంతంలో పొందేది అది. మొదటనే సిద్ధం లేదు. భవ్యశ్చ అండ్రి అంటే భవిష్యత్ కాలంలో జరిగేది అది. ఇహతు భూతం అండ్రి అంటే ఇది అప్పుడే భూతకాలంలో ఉంది. నీవు అనుష్ఠానం చేసే కిన్నా ముందే, నీవు తెలుసుకునే కిన్నా ముందే సిద్ధంగా ఉంది బ్రహ్మ వస్తువు. నీవు సిద్ధం చేసే పని లేదు. ఇహతు భూతం బ్రహ్మ జిజ్ఞాస్యం. ఎందుకు? నిత్యత్వాత్. అది నిత్యంగా ఉండేది, ఎప్పటికీ ఉండేది అది. దాంట్లో అనుమానమే లేదు. నిత్యత్వాత్ న పురుష వ్యాపార తంత్రం. ఇక్కడ నీ బుద్ధి కొద్దీ నీవు చింతన చేసి మార్పు చేసేకి లేదు. నీ బుద్ధి యొక్క అధీనంలోనూ లేదది, నీ బుద్ధి యొక్క హతోటిలోనూ లేదది. చోదన ప్రవృత్తి భేదాచ్చ అంటే చోదన అంటే ఏమి? ఆకాంక్ష, అపేక్ష. ఏదన్నా మనం చేయాలంటే ఒక అపేక్ష పుడుతుంది కదా. యాహి చోదనా ధర్మస్య లక్షణం.
సా స్వవిషయే నియుంజన్నైవ పురుషం అవబోధయతి. ఏది ధర్మ జిజ్ఞాసకు లక్షణమో అది తన విషయములో ఆ పురుషుణ్ణి కట్టివేస్తుంది. ఆ కట్టుబడినటువంటి పురుషునికి బోధ చేస్తుంది ధర్మ జిజ్ఞాస. నువ్వు గృహస్థాశ్రమ ధర్మాలను కట్టేస్తుంది. నీవు బ్రహ్మచారి ధర్మాలతో కట్టేస్తుంది. వర్ణాశ్రమ విభాగంలో కట్టేస్తుంది. నీవు స్త్రీయా, నీవు పురుషుడా, అక్కడంతా నియమాలు ఉంది. ఎందుకు అంటే అది తన పరిధిలో కట్టివేస్తుంది. బ్రహ్మచోదనాతు పురుషం అవబోధయత్యేవ కేవలం. ఇంకా బ్రహ్మచోదన, బ్రహ్మని తెలిపేటువంటి అపేక్ష, ఆకాంక్ష చూపించి చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో అది చెప్తుందంతే. నిన్ను కట్టివేసేలేదు, నీకు బంధనం లేదు. ఇక్కడ నీకే విషయం ఇలా ఉంది నాయన అని చెప్తుందంతే. నీకు సంస్కారం ఉంటే నీకు అర్థమైపోతుంది. అవబోధస్య చోదనాజన్యత్వాత్ న పురుషావబోధే నియుజ్యతే. చెప్పే దాంట్లో పురుషుణ్ణి కట్టివేసేలేదు, చెప్తుందంతే. యథా అక్షార్థ సన్నికర్షేణ అర్థావబోధే తద్వత్. విడివిడిగా అక్షరాలు ఉంటుంది. అక్షరాలు అనేటువంటిది ఒక్క చోట దగ్గరకు వచ్చింది అంటే ఒక పదం అయిపోయి అర్థం ఇస్తుంది కదా, అలాగంతే. ఇప్పుడు పర్వతము అనే దాంట్లో పా ఉంది, వా ఉంది, తా ఉంది, రేఫం ఉంది మధ్యలో. ఈ మూడు వేరువేరు అక్షరాలు దగ్గర చేరింది అంటే పర్వతము అనే ఒకే పదం అయిపోయి ఒక అర్థాన్ని చూపిస్తుంది, అంతే. ఇక్కడ బ్రహ్మ విషయము అంతే. అక్కడ కొన్ని శబ్దాలు ఉపనిషత్తులో వాడి దాన్ని చక్కకి చేరిస్తే నీ అనుభవం అక్కడ వ్యక్తమవుతుంది. ఎలా వ్యక్తమవుతుంది అనే దాన్ని చూపించినారు, అంతే. తస్మాత్ కిమపి వక్తవ్యం ఇదంతరం బ్రహ్మ జిజ్ఞాస ఉపదిశ్యతే ఇది. దానికే ఇక్కడ అనంతరము, ఏదాని అనంతరము, ధర్మ జిజ్ఞాస అనంతరమే బ్రహ్మ జిజ్ఞాస చేయాలనేటువంటిది లేదు. ఇంకేం చెప్పాలి అట్లయితే? దాని నుంచి ఏదాని అనంతరము ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస అనే అర్థశబ్దానికి అట్లయితే అర్థము అంటే ఉచ్యతే, దానికి చెప్తూ ఉన్నారు. ఏమి? నిత్యానిత్య వస్తు వివేక మొదటోది. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ శమాది సాధన సంపతో ముముక్షుత్వంచ. ఇవి బ్రహ్మ జిజ్ఞాసకు ఉండవలసిన లక్షణాలు, అధికారాలు, సాధన. ఇవి లేని వానికి చాలా కష్టం బ్రహ్మ జిజ్ఞాస అర్థమయ్యేది. నిత్యానిత్య వస్తు వివేకము అన్నప్పుడు వైరాగ్యం. ఏది నిత్యము, ఏది అనిత్యము? ఇవన్నీ అనిత్యము. పరీక్షలోకాన్ కర్మజితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాది నాస్త్యకృత కృతేన. బాగా పరీక్ష చేసి ఈ లోకాన్ని ఈ కర్మతో ధర్మతో మనం సంపాదించినది అంతా కూడా వ్యర్థము. కింవా కరిష్యామో ప్రజయా అన్నారు మహర్షులు. సంతానం పుట్టించి ఏమయ్యా చేస్తూ ఉన్నారు? ఏమి ఫలాన్ని పొందిందాం మనం? ఏమీ లేదు. పశువులు చేస్తూ ఉంది కదా, పశువులు సంతానం చేసుకుంటూ ఉంది కదా, మరి ఏం ప్రయోజనం? కింవా కరిష్యామో ప్రజయా. ఇలాంటి వైరాగ్యము ఊరికే చెప్పేది కాదు, ఇది బయటకి చూపించేది కాదు, మనస్సులో సంపూర్ణంగా ఇది ఉండాల. ఎవరు కొడుకుణ్ణి, కూతురుణ్ణి, భార్యని, పిల్లలుణ్ణి, బంధువులుణ్ణి, తల్లిదండ్రులే ఉన్ని వేది నిలబడేది కాదు, అశాశ్వతములు. వీరిని నేను నమ్ముకొని ఏ వ్యవహారము మొదలుపెట్టేకి లేదు. ఎందుకు? నా శరీరమే ఖాయం కాదు, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో. మరి ఇలాంటి పంచభూతముల నుంచి అయినటువంటి శరీరము పంచభూతాలకి ఏ రోజో ఒక రోజు చేరిపోతుంది. మరి దీన్ని నమ్ముకొని నేనేం చేసేది? అందుకే బాగా పరీక్ష చేయాల. పరీక్షలోకాన్ కర్మచితాన్. కర్మతో నువ్వు ఏ సంపాదన చేసినావు దీన్నంతా బాగా పరీక్ష చేసుకో అని చెప్పినారు. దానికే నిత్య అనిత్య వివేకము. ఇహముత్రార్థ ఫలభోగ విరాగ. మళ్ళీ అది వైరాగ్యమే. ఇది వివేకము, అది వైరాగ్యం. ఏమంటే ఈ లోకములో ఉండేటువంటి సంపదలు, కర్మ నుంచి జన్యమైనటువంటి పరలోకములో చెప్తుంది కదా, స్వర్గకామో యజేదా అని. స్వర్గకాముడు ఈ యజ్ఞం చేయాలా అని.
ఇవన్నీ నశ్వరము. ఎందుకు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం తక్కువైన తర్వాత మర్త్యలోకానికి మళ్ళీ దిగొస్తారు. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున అనేసి భగవంతుడు. ఉపాసకులు అంతే, బ్రహ్మలోకంలో కల్పాంతం వరకు ఉండొచ్చు అంతే. ఇక్కడ బ్రహ్మ వేదాంతం బోధన చేస్తాడు, అది అర్థమైతే సరి, లేకపోతే మళ్ళీ బ్రహ్మణ్తో సహా వచ్చేస్తారు వాపస్సు అని. ఇది ఉండాల. ముందర శమాది సాధన సంపత్తి, శమదమ ఉపరతి సాధన సమాధానాలు, అవి షట్క సంపత్తి 6, అది ఉండాల. శమము ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఉపరతి, తితిక్ష, సమాధానము, ఇదే కావాలా అనేటువంటి ఒక పరమశ్రద్ధ, ఇవన్నీ చాలా ముఖ్యం. ముముక్షుత్వం, ఇంకా మోక్షం అయిపోవాలి, నాకు వద్దు, ఇవేమి వద్దు, ఈ బంధనానికి, జనన మరణ చక్రానికి మరలి నేను రాకూడదు, ఈ సంసార బ్రహ్మలో మళ్ళీ నేను పడరాదు, దీని నుంచి విముక్తుడు కావాలా అనేటువంటిది ముముక్షుత్వం. తేషు హి సత్సు ప్రాగపి ధర్మ జిజ్ఞాసాయ ఊర్ధ్వం చ శక్యతే బ్రహ్మ జిజ్ఞాసుతం జ్ఞాతుంచ న విపర్యయే. ఇవన్నీ పొందిన తర్వాత ధర్మ జిజ్ఞాస చేయకుండా ఉన్నాను, బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి అధికారం ఉంటుంది. తస్మాత్ అతిశబ్దేన యథోక్త సాధన సంపత్యానంతర్యం ఉపదిశ్యతే. ఇది చెప్పిండేటువంటి సాధన సంపత్తులు పొందిన తర్వాత అని అతశబ్దానికి అర్థము. ఇది పొందిన తర్వాత తెలుసుకునేకైతుందే కానీ లేకపోతే కాదు అని, ఇది అతశబ్దానికి అర్థం. నెక్స్ట్ అతః అనే శబ్దానికి ముందర రేపటి రోజు చూస్తాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.